ఐపీఎల్ 2026లో మ్యాచ్ 3 సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్. ఈ మ్యాచ్ వచ్చేసి ఇరు జట్లకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిఎస్కేకి వచ్చేసి ఆల్మోస్ట్ మంచి మంచి ప్లేయర్లంతా రూల్ అవుట్ అయిపోయారు. ధోని తర్వాత వచ్చేసి బ్రేవిస్ కూడా ఈ మ్యాచ్ అయితే ఆడరు. ధోని ఈవెన్ వాళ్ళ టీంతో కూడా ట్రావెల్ అయితే చేయడు గౌహతికి. ఎందుకంటే అతను 2 వీక్స్ అయితే విశ్రాంతికి వెళ్ళిపోయాడు. సో ధోని ఈవెన్ ఆడకున్న డగౌట్‌లో ఉన్న, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నా గానీ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకైతే. కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడానికి కానీ, కొంచెం వాళ్ళ కాన్ఫిడెన్స్‌ని బూస్టప్ చేయడానికి గానీ. సో ఇక్కడైతే అది కూడా జరగదు. చూడాలి గైక్వాడ్ ఎలా టీమ్‌ని లీడ్ చేస్తాడనేది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్. ఆర్ఆర్ వచ్చేసి కొంచెం మంచిగానే ఉంది చెన్నైతో చూసుకుంటే. ఎందుకంటే వాళ్ళ టీంలో జడేజా ఇంక్లూజన్ అనేది చాలా బాగుంటుంది. లాస్ట్ సీజన్ వచ్చేసి స్పిన్ సరిగ్గా లేకపోవడం వల్ల అయితే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డాడు. ఈసారి వచ్చేసి జడేజా వల్ల అయితే కొంచెం బ్యాలెన్స్ అయితే వస్తుంది. సో ఈ మ్యాచ్ గురించి మొత్తం డీటెయిల్స్ ఒకసారి చూసుకుందాం. మ్యాచ్ వచ్చేసి ఆర్ఆర్‌కు హోమ్ గ్రౌండ్ అయినటువంటి గౌహతిలో జరుగుతుంది. సో ఇక్కడైతే పెద్ద స్కోర్లు అయితే నమోదు కావు. ఇక్కడ 160, 170 కూడా మంచి స్కోరే. ఇక్కడ చేయడం అంత ఈజీ అయితే కాదు. ఫస్ట్ 2 మ్యాచెస్ చూసాం కదా! బెంగుళూరు గెలిచినప్పుడు కానీ, తర్వాత వచ్చేసి ముంబై గెలిచినప్పుడు కానీ 200 స్కోర్‌ని వచ్చేసి చాలా తక్కువ ఓవర్లలోనే వాళ్ళైతే చేసి గెలిచారు. ఇక్కడైతే అటువంటిది ఏమి ఉండదు. ఇక్కడ ఖచ్చితంగా మంచి ఫైట్ అయితే ఉంటుంది. ఈవెన్ 150, 160 చేసినా గానీ లాస్ట్ వరకు పోరాడొచ్చు. సో ఇక్కడ ఆర్ఆర్‌దే పైచేయి ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళ టీం మంచి బ్యాలెన్స్‌గా ఉంది. ఈ మ్యాచ్‌కి వర్షం ఇబ్బంది కూడా ఉంది. 40% మ్యాచ్ జరుగుతున్నప్పుడు వర్షం పడే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ టాస్ గెలిచిన టీం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఫీల్డింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నెక్స్ట్ చేజింగ్‌లో కొంచెం చూసుకొని అయితే స్కోర్ కొట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ టాస్ అనేది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. సీఎస్‌కే వర్సెస్ ఆర్ఆర్ హెడ్ టు హెడ్ చూసుకుందాం. వీళ్ళిద్దరూ పోటీ పడినప్పుడు ఎవరెలా గెలిచారనేది. మ్యాచెస్ వచ్చి 31 జరిగాయి. ఆర్ఆర్ వచ్చేసి 16 మ్యాచెస్‌లో గెలిచింది. సీఎస్‌కే వచ్చేసి 15 మ్యాచెస్‌లో గెలిచింది. ఇక్కడ లాస్ట్ 10 మ్యాచెస్‌లో అయితే ఆర్ఆర్ 8 మ్యాచెస్ గెలిచింది. సీఎస్‌కే ఓన్లీ 2 మ్యాచెసే గెలిచింది. ఇక్కడ చూసుకుంటే సీఎస్‌కే కంటే ఆర్ఆర్‌దే పైచేయిలాగా ఉంది. చూడాలి ఈ మ్యాచ్‌లో ఇదే కంటిన్యూ అవుతుందా లేదా అనేది. గ్రౌండ్ స్టాట్స్ చూసుకుంటే మ్యాచెస్ 5 జరిగాయి. బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం అయితే 3 టైమ్స్ గెలిచింది. చేజింగ్ చేసిన టీం 2 టైమ్స్ అయితే గెలిచింది. యావరేజ్ స్కోర్ వచ్చేసి 145. సో ఇక్కడ 140 నుంచి ఎంత కొట్టినా గానీ మంచి స్కోరే. ఈవెన్ 180, 170 ఏదైనా గానీ. సో ఇక్కడ చేంజ్ చేయడం అంత ఈజీ అయితే కాదు. చెన్నై వచ్చేసి చాలా ఇబ్బందుల్లో ఉంది. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి ఎల్ఎస్ దూరం అయ్యాడు గాయం కారణంగా. ఎల్ఎస్ ప్లేస్‌లో వచ్చేసి స్పెన్సర్ జాన్సన్ తెచ్చుకున్నారు. ఎల్ఎస్ అంత గొప్ప బౌలర్ కాకపోయినా స్పెన్సర్ జాన్సన్ లెఫ్ట్ హ్యాండర్ కొంచెం ఉపయోగపడేవాడే. సో అతను కూడా ఫస్ట్ 3, 4 మ్యాచెస్‌కి అయితే ఉన్నాడు అవైలబుల్. అతనికి కూడా ఇంజ్యూరీ అయ్యింది. తర్వాత ధోని, బ్రేవిస్ వీళ్ళిద్దరు కూడా వచ్చేసి ఫస్ట్ 3, 4 మ్యాచెస్‌కి దూరం. ఎందుకంటే ధోనికి వచ్చేసి ఏదో కండరాల సమస్యతో అతనైతే దూరం అయ్యాడు. తర్వాత బ్రేవిస్ కూడా 3 మ్యాచెస్ దాకా దూరం అయ్యేటట్టున్నాడు. సో ఇక్కడ బ్రేవిస్ చాలా ఇంపార్టెంట్ మిడిల్ ఆర్డర్‌లో వాళ్ళకి. లాస్ట్ ఇయర్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే కనపరిచాడు ఆయుష్ మాత్రేతో కలిసి. సో ఇక్కడైతే ఒకదాని మీద ఒకటైతే సీఎస్కేకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో ఇక్కడ అవైలబుల్ ఉన్న ప్లేయర్లతో మనం ఒకసారి టీమ్ ఫామ్ చేద్దాము. ఈ మ్యాచ్‌కి ఎలా వస్తారనేది. సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, మాథ్యూ షాట్ ఆర్ రూల్ పటేల్, శివం దూబే, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్, అకేల్ హుసేన్ ఆర్ ఓవర్టెన్, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్ ఇంపాక్ట్ ప్లేయర్గా. సో ఇక్కడ యంగ్స్టర్స్ చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్‌కి. ముఖ్యంగా వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్‌కి వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ధోని ఉన్నప్పుడు ఒక లెక్క, ధోని లేనప్పుడు ఒక లెక్క. సో ఇక్కడ ప్రతిదీ కూడా కెప్టెనే తీసుకోవాలి నిర్ణయము. ఇక్కడ కోచ్ వచ్చేసి ఒక నెహ్రా లాగానో, ఇంకొకరిలాగానో వచ్చి అప్పటికప్పుడు సలహాలు అయితే ఉండవు ఇక్కడ చెన్నైకి. ఫిల్మింగ్ చాలా కామ్‌గా కూర్చుంటాడు. ఆల్మోస్ట్ స్టార్టింగ్ మ్యాచ్ అప్పుడే మొత్తం వీళ్ళైతే డెసిషన్స్ తీసుకుంటారు. వాటిని అమలు చేయాలి. ఇంకా మధ్య మధ్యలో వచ్చేసి టైమ్‌ఔట్ ఇలాంటివి ఎప్పుడైతే ఖచ్చితంగా కోచ్ అయితే సలహాలు ఇస్తాడు. కానీ ధోని లాంటి ఒక మెంటరు కీపింగ్ సెక్షన్‌లో ఉండి అతని నుంచి ప్రతి సలహా వస్తున్నప్పుడు చాలా మంచిగా ఉంటుంది ఈ టీమ్‌కి. సో అదైతే ఇక్కడ కుదరదు. ఆయుష్ మాత్రే లాస్ట్ టైం చాలా అద్భుతంగా ఆడాడు. ఈవెన్ 7 మ్యాచెస్ ఆడాడు. అక్కడ ప్రతి మ్యాచ్‌లో కూడా 30 స్కోర్ దాకా చేశాడు. ఈవెన్ ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. అద్భుతంగా అయితే ఆర్సీబీ మీద 94 అయితే కొట్టాడు. సో ఇతను ఖచ్చితంగా ఈ మ్యాచ్‌లో అయితే పర్ఫార్మ్ చేయాలి. ఇతనైతే ఈ మ్యాచ్‌లో 1 డౌన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓపెనర్స్‌గా రుతురాజ్ గైక్వాడ్, తర్వాత సంజు శాంసన్ వచ్చే ఛాన్స్ ఉంది. శివం దూబే కూడా చాలా మంచిగా ఇక్కడైతే పర్ఫార్మ్ చేయాలి. ముఖ్యంగా వచ్చేసి ఇతను టీ20 వరల్డ్ కప్‌లో అద్భుతంగా ఆడాడు కదా! ఆ ఫామ్‌ని అయితే ఇక్కడ కొనసాగించాల్సి ఉంటుంది. అందరికల్లో అయితే కార్తిక్ శర్మ మీద ఉంటాయి. చాలా మొత్తం ఇచ్చి ఇతనైతే తీసుకున్నారు అన్‌క్యాప్డ్ ప్లేయరు. సో ఇక్కడ ఇతను ఎలా పర్ఫార్మెన్స్ చేశాడనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ 2 మ్యాచ్‌ల్లో వచ్చేసి యంగ్‌స్టర్స్ ఏమంతగా రాణించలేదు. హైదరాబాద్ తరపున వచ్చేసి సలీల్ అరోరా ఒక తక్కువ స్కోర్‌కి అవుట్ అయ్యాడు. సో యంగ్‌స్టర్స్‌కి ఛాన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళైతే యూజ్ చేసుకోవాలి. సో ఈరోజు కార్తిక్ శర్మ కూడా మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓవర్సీస్ ప్లేయర్‌లో చూసామంటే ఓవర్టెన్ ఆర్ అకేల్ హుసేన్ ఇద్దరిలో ఒకరినైతే ఆడిపించుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ అకేల్ హుసేన్‌నే ఎక్కువ ఆడించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతను
ఓవర్ 10 కంటే మంచి పర్ఫార్మెన్స్ అయితే చేయగలుగుతాడు. అతను బ్యాటింగ్ కూడా అంతో ఎంతో చేయగలుగుతాడు. ఇక్కడ ఇండియాలో వచ్చేసి ఓవర్ 10కి అంత గొప్ప రికార్డ్స్ ఏం లేవు. ఈవెన్ వరల్డ్ కప్‌లో కూడా అయితే అటర్ ఫ్లాప్ అయ్యాడు అతను. ఓడీఐ సిరీస్‌లో గాని, తర్వాత టీ20 ఆడినప్పుడు గాని ఇండియాతో పెద్దగా రాణించిందేం లేదు. కానీ అకేల్ హుసేన్ ఖచ్చితంగా అయితే చెన్నైకి యూజ్ అవుతాడు. సో ఇక్కడ చూసుకుంటే చెన్నైకొచ్చేసి అంతా ఓపెనింగ్ పేస్ వేసేవాళ్ళు ఉన్నారు. అంటే స్టార్టింగ్ పవర్ ప్లేలో కానీ, మిడిల్ ఓవర్‌లో కానీ వేసే స్పిన్నర్ ఇలాంటి వాళ్ళే ఉన్నారు. డెత్ ఓవర్స్ వేసే అంత స్పెషలిస్టులు అయితే వీళ్ళ దగ్గర లేదు. నిన్న చూసాం కదా, బుమ్రా కానీ, తర్వాత వచ్చేసి హార్దిక్ పాండ్యా కానీ చాలా బాగా కంట్రోల్ చేశారు. ఒక 230 స్కోర్ అలా వెళ్తున్న టైంలో వచ్చేసి. సో అటువంటి బౌలర్లు అయితే వీళ్ళకి లేరు. అందుకే స్పెన్సర్ జాన్సన్, ఎల్ఐసి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అయితే చాలా బాగుండేది. వాళ్ళైతే రూల్ అవుట్ అయిపోయారు. చూడాలి ఈ మ్యాచ్లో మ్యాట్ హెర్నీ ఎలా పర్ఫామ్ చేస్తారనేది. ముఖ్యంగా మ్యాట్ హెర్నీ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకు. అంత అనుభవం ఉన్న బౌలర్ ఎవరు లేరు, ముఖ్యంగా డెత్ ఓవర్లు వేసేవాళ్ళు. ఓన్లీ ఖలీల్ అహ్మదే ఇక్కడ అంతో ఎంతో ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇక్కడ శివం దూబే నుంచి కూడా మనం అయితే బౌలింగ్ అంత ఆశించలేము. ఎందుకంటే వరల్డ్ కప్లో చూసాం కదా, అద్భుతమైన బౌలింగ్. సో ఇక్కడ 30 అయినా కొట్టించుకునే రకం అతను. సో ఇక్కడైతే బౌలింగ్ పరంగా చూసుకుంటే శివం దూబే పనికిరాడు. జడేజా ఓవరాల్గా అతను చాలా మంచి మ్యాచ్లు అయితే చెన్నైకి ఆడాడు. సో అతనైతే ఈ మ్యాచ్లో అగైనెస్ట్ ఆడతాడు. చూడాలి ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో. మనమైతే చాలా రీల్స్ చూస్తున్నాం కదా, ధోని ఆడుతుంటే జడేజా బౌలింగ్ వేయడానికి వచ్చినప్పుడు అలాంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉండదు. ఎందుకంటే ధోని ఆడడం లేదు కాబట్టి. ఒకసారి ఆర్ఆర్ గురించి కూడా చూసుకుందాం. వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండే ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్కి అనేది. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మైర్, ధ్రువ్ జోరెల్, ఫెరెరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, బర్గర్ ఆర్ షనక, సందీప్ శర్మ, రవి బిష్నోయ్, శుభం దూబే ఆర్ తుషార్ దేశ్పాండే యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్స్. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఫేసర్ అయినటువంటి బర్గర్ ఆడించాలంటే కొంచెం ఇబ్బంది. ఎందుకంటే శనక అయితే ఆల్రౌండర్గా 2 అయితే చేయగలుగుతాడు. శనక వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మిడ్ ఆర్డర్లో కూడా చాలా మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. ఇక్కడ ఓపెనర్ సూర్యవంశీ, ఎస్ఎస్ జైస్వాల్ వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ చాలా అవసరం ఇలా టీంకి అయితే. ఎందుకంటే సూర్యవంశీ అయితే అద్భుతాలు చేస్తున్నాడు. ఈవెన్ అండర్-19 వరల్డ్ కప్లో కూడా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. సో ఇక్కడ అటువంటి ఇన్నింగ్స్ అయితే నుంచి కోరుకుంటారు ప్రతి ఒక్కరు, ఈవెన్ చూస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళ టీం మెంబర్స్ కానీ. ఇంకా యశస్వి జైస్వాల్ గురించి అంత చెప్పనవసరం లేదు. ఖచ్చితంగా ఇతని నుంచి అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. తర్వాత 1 డౌన్లో వచ్చే రియాన్ పరాగ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్. ఎందుకంటే కెప్టెన్గా అయితే అతను ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఎలా ఆడతాడనేది చూడాలి, ప్రెజర్ ఎలా హ్యాండిల్ చేస్తాడనేది. ఓవరాల్గా ఇతని కెప్టెన్సీ అనుభవం అయితే ఉంది. లాస్ట్ ఇయర్ అయితే సంజు శాంసన్ తప్పించి మరీ ఇతనైతే కెప్టెన్గా చేశారు వాళ్ళ టీం కొన్ని మ్యాచ్లకు. ఈవెన్ సంజు శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా కూర్చోబెట్టారు. చూడాలి ఇక్కడ ఇతని ఆట ప్లస్ ఇతని కెప్టెన్సీ ఎలా ఉంటుందనేది. సిమ్రాన్ హెట్మైర్ వచ్చేసి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఓవరాల్గా టీ20లో కానీ, అంత ముందు జరిగిన సిరీస్లో కానీ చాలా అద్భుతంగా అయితే బ్యాటింగ్ చేశాడు. సో మిడిల్ ఆర్డర్లో చాలా ఇంపార్టెంట్ వీళ్ళ టీంకి అయితే. లాస్ట్ ఇయర్ అయితే ఇతను కొంచెం ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ వాళ్ళకు కొంతగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. ధ్రువ్ జోరెల్ కూడా అతను నిరూపించుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఛాన్సులు అయితే చాలా వరకు అతనికి వచ్చాయి, కానీ ఎక్కడ కూడా నిరూపించుకోలేకపోయాడు. ఈవెన్ ఇండియా తరఫున కూడా టెస్ట్లో బాగా ఆడాడు, కానీ వన్డేలు, టీ20 ఇలాంటి వాటిలో ఛాన్స్ వచ్చినప్పుడు అయితే అంతగా నిరూపించుకోలేకపోయాడు. ఇక్కడ అతనికి కూడా ఈ మొత్తం సీజన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సంజు శాంసన్ లేడు కాబట్టి ఇతనే రెగ్యులర్ కీపర్గా ఉంటాడు. సో ఇక్కడ కీపింగ్ ప్లస్ బ్యాటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇతనికి. ఇతను ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తే ఫ్యూచర్లో టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఇతను కూడా మిగతా వాళ్ళ మాదిరిగా కనుమరుగయ్యే ఛాన్స్ అయితే ఉంది. రవి బిష్నోయ్, తర్వాత వచ్చేసి జోఫ్రా ఆర్చర్, వీళ్ళిద్దరు అయితే చాలా ఎక్స్పీరియన్స్డ్ బౌలర్లు వీళ్ళకు ఈ టీంలో. సో వీళ్ళిద్దరి నుంచి ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ అయితే రావాలి. ముఖ్యంగా రవి బిష్నోయ్ వచ్చేసి చాలా కాలంగా అయితే ఇండియన్ టీంకి ఆడడం లేదు. కారణం ఏంటంటే మిగతా కొత్త బౌలర్లందరూ చాలా బాగా రాణిస్తున్నాడమే. సో ఇతను వచ్చేసి ఇక్కడ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. జోఫ్రా ఆర్చర్ వచ్చేసి అంత గొప్పగా ఏం రాణించడం లేదు. ఈవెన్ టీ20 వరల్డ్ కప్లో కూడా ట్రై చేశాడు, కానీ అక్కడ వికెట్ తీయలేకపోయాడు సంజు శాంసన్ది. సో ఇక్కడ చూడాలి పవర్ ప్లేలో ఎలా బౌలింగ్ చేస్తాడనేది. సో రవీంద్ర జడేజా లేకపోవడం అనేది చెన్నైకి చాలా ఇబ్బంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకైతే బ్యాక్ బోన్గా నిలిచాడు. ఈవెన్ బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ కూడా. అతనైతే 2023 ఫైనల్లో కూడా అద్భుతమైన బ్యాటింగ్తో 10 రన్లు 2 బాల్లో చేయాల్సినప్పుడు అయితే గెలిపించాడు. ధోని అతన్ని ఎత్తుకొని తిప్పాడు. సో అటువంటి మూమెంట్స్ మనం మర్చిపోకముందే ఇతనైతే వేరే టీంకి ఆడుతున్నాడు. ఇక్కడ చూడాలి ఇతను ఆర్ఆర్కి ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడనేది. ఖచ్చితంగా ఇస్తాడు, ఎందుకంటే జడేజా ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్ల్లో బాగానే ఆడతాడు. కానీ ఇక్కడైతే ఆర్ఆర్కి ఇతను ప్లస్, అక్కడ మైనస్. ఎందుకంటే చెన్నైకి ఇన్ని సంవత్సరాలుగా ఆడినటువంటి జడేజా లేకపోవడం అంటే వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈవెన్ ధోని, రైనా, జడేజా వీళ్ళు లేకుండా ఫస్ట్ మ్యాచ్ వీళ్ళు ఆడడం అనేది ఇలా.
చూడాలి ఈ యంగ్ టీమ్ అనేది ఎలా ప్లే చేస్తుంది అనేది. ముఖ్యంగా వచ్చేసి ప్రతి బ్యాట్స్మెన్ కూడా ఇక్కడ మంచి స్కోర్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే బౌలింగ్ రెండు పక్కల కూడా అంత గొప్ప బౌలింగ్ లైనప్లో అయితే లేము. ముఖ్యంగా వచ్చేసి చెన్నై పక్క వచ్చేసి చాలా ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ ఉంది. ఓన్లీ మ్యాట్ హెర్నీ ఒక్కడే ఇక్కడ మంచి బౌలింగ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఓవరాల్గా ఆర్ఆర్కే ఎక్కువ గెలిచే ఛాన్స్ అయితే ఉంది. వాళ్ళకు మంచి టీం ఉంది ఇక్కడ, బ్యాటింగ్ కానీ ఈవెన్ బౌలింగ్ కానీ తర్వాత మిడిల్ ఆర్డర్లో కానీ. సో ఇక్కడ చూసుకుంటే ఆర్ఆర్ గెలిచే ఛాన్స్ అయితే ఉంది. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.